జీవితం తలచుచు అనుక్షణం ప్రవేశించిన ఈ కృపలోనే ప్రవేశించిన పాడబడుకుంటుంది. దేవుని నడుచుకుంటాం. క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు కలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిచినది నీ దివ్యవాక్యమే. కనిపించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినవి నీ దివ్య దర్శనమి. గమ్యము చేరి శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక నిలిపినవి నీ దివ్య దర్శనమి. గమ్యము చేరే శక్తితో నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నాలుది నీ కొరకు ప్రజల పరచిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నాలుది నీ కొరకు
కలలు పండగా అవరులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడు మహోన్నతమైన ఉపకారమును తన చుట్టూ అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకందరికీ నా వందనములు. ఈ మంగళవారం సియోను సంఘ ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని యొక్క కృపను బట్టి మిమ్మల్ని అందరినీ లైవ్కి ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యం ఈ దినం మన పరిశుద్ధ దినం దేవుని యొక్క సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సంఘ ప్రార్థనగా చేరి దేవుని సన్నిధిలో నుండి ఆయనను ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు, మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకున్నట్టుకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం ఏదన్నా ఉంది అని అంటే అది సంఘం ప్రార్థన. సంఘం కొరకు ప్రార్థించే వారు ఉన్నతమైనటువంటి వారు. ఈ దినాల్లో యేసుక్రీస్తు యొక్క సంఘంలో, ఆయన శరీరంలో అవయములుగా అమర్చబడిన వారికి మాత్రమే అది సాధ్యం. దేవుడు అటు కృపను ప్రభును మనకందరికీ అనుగ్రహించునుగాక. సంఘం కొరకు ప్రార్థించే ఒక ఉన్నతమైన ఒక సంకల్పం ఎవరుంటుందయ్యా అంటే దేవుని ప్రేమించేవారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వరదెల్లుదురు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. ఈ రోజుల్లో మన బిడ్డల్ని ప్రేమించుకుంటాం, మన కుటుంబాన్ని మనం ప్రేమించుకుంటాం, మనకున్న వాటిని మనం ప్రేమించుకుంటాం. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి. ఈ రోజుల్లో మన ప్రేమ, దేవుని ఎడల మనకున్నటువంటి ప్రేమ, దేవుడు మన ఎడల చూపించే ప్రేమ చాలా ప్రత్యేకతమైనది కనపడుతుంది. దేవుని ప్రేమ మన ఎడల అనంతమై ఉన్నది. తన ప్రేమ గురించి దేవుడు మనతో మాట్లాడవలసి వస్తే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటాడు. ఆయన ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ. ఇంత ప్రేమ దేవుడు మన ఎడల చూపిస్తూ ఉంటే దేవుని సంఘం, దేవుని ఆలయముగా దేవుడు నిన్ను నన్ను మనల్ని మార్చుకొని అన్నాడు. అనగా దేవుని యొక్క బిడ్డగా ఆయన నిన్ను మార్చుకున్నట్టుకు నిన్ను ప్రేమించాడు. నీవు దేవుని కొరకు ఒక ఆలయముగా ఉండాలని ఆయన నిన్ను ప్రేమించాడు. కానీ ఆ ప్రేమకు నువ్వు బద్ధుడు అవ్వాలి అని అంటే దేవుని నిన్ను ఏ రీతిగా కోరుకుంటున్నాడు అని అంటే ఆయనకు నీవే ఒక ఆలయముగా ఉండాలని. అంత ప్రేమ దేవునికి. బట్ ఆ ప్రేమ ఒక మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఏంటి అంటే దేవుడు తన సంఘముగా నిన్ను చేర్చుకోవటానికి లేదా మార్చుకోవటానికి ప్రేమతో పాటుగా తన ప్రాణమును కూడా నీ కొరకు పెట్టాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు మార్చబడ్డానికి
ఆయన నీ కొరకు తన ప్రాణమును పెట్టినాడు. దేవుడు యొక్క ప్రాణం అంటే ఈ భూమి మీద మనం ఆలోచిస్తే ప్రాణం కంటూ గొప్పదేది లేదు. ప్రాణం చాలా విలువైంది, చాలా వెలకట్టలేనటువంటిది కాదు. ప్రాణం పెట్టుట కంటే గొప్పవాడెవరు భూమి మీద లేరు. మన కొరకు నిజంగా ప్రాణం పెట్టగలిగినటువంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నిజంగా చాలా శ్రేష్ఠులు. కానీ మన కొరకు భూమి మీద ఎవరు ప్రాణం పెట్టలేరు. ఒక భార్య ఒక భర్తని ఎంతగానో ప్రేమించినప్పటికీ, అతనితో కలిసి కాపురం చేసి కుమార్తెలను కన్నప్పటికీ ఆ భర్త కాలము చెల్లిస్తే ఆ భర్తను అంతవరకు ప్రేమించిన ఆ స్త్రీ ఆ భర్తతో పాటు చనిపోవటానికి సిద్ధపడుతుందా? కాకపోతే బాధపడుతుంది, ఏడుస్తుంది, తన జీవితకాలం అంతా కూడా వేదన చెందుతుంది. కానీ యేసు ప్రభు మన కొరకు వేదనతో పాటు, రోదనతో పాటు, శ్రమతో పాటు, అవమానముతో పాటు, నిందలతో పాటు అపహసించబడుతూ చివరిగా ఆఖరిగా చివరిగా నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టినాడు. ఈరోజు నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని అనిపించుకున్నటకు క్రీస్తు నీ కొరకు బలియాగమైనాడు. ఈ బలియాగం ఎందుకొరకు అని అంటే ఆయన దేహం ఏ రీతిగా పరిశుద్ధమైనదో నీవు కూడా ఆ రీతిగా పరిశుద్ధుడుగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. మరి ఆ పరిశుద్ధత నీలో ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యమును బట్టి. ఆ పరిశుద్ధత, ఆ వాక్యం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అది దేవుని యొక్క నివాసంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి. చూస్తే హెస్కేల్ గ్రంథము ఒక మంచి మాట చూసుకుందాం. హెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము, హెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. రెండో అధ్యాయము 30వ వచనం 30. హెస్కేల్ చాప్టర్ 22 వర్స్ 30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చూడండి, బాధాకరమైన మాట. ఒక ఆత్మీయత్వం నిండిబడిన ఒక ప్రతి క్రైస్తవుడు ఈ మాటను చదివినప్పుడు హృదయం అనేది చాలా పిండబడద్ది. హృదయము పిండబడద్ది అంట. మనం బట్టలు ఉతికేటప్పుడు మన బట్టలను ఎట్ట పిండుతారే, పిండుతుంటే దాంట్లో ఉండే నీరు కూడా పిండినట్టుగా దేవుడు ఈ భూమి మీద తనకు ఒక నివాస స్థలముగా ఉండుటకు దేవుడు ప్రజల్ని ఎన్నుకున్నాడు. వారెవరయ్యా ఆ ప్రజలంటే నేటి తరంలో క్రైస్తవులను చెప్పుకుంటున్న మనమే. క్రైస్తవులైనటువంటి వారు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మనం చదివినప్పుడు హెస్కేల్ గ్రంథంలో ప్రవక్త అయిన హెస్కేల్ ద్వారా దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేశము పాడుగాకుండానట్లు పట్టణము యొక్క ప్రాకారము బలపరచబడ్డానికి, దిట్టపరచబడ్డానికి లేదా కట్టబడ్డానికి క్రాక్ వచ్చినటువంటి సందుల్లో, అంటే క్రాక్ అంటే నెరవిడిసింది అంటాం కదా, నెరవిడిసింది ఆ సందు. ఇప్పుడు ఈ గోడ అనేది కొద్దిగా నెరవిడిస్తే మనం ఏం చేస్తాము, ఆ నెర మధ్యలో సిమెంటు కొద్దిగా కలిపి, ఇసుక అన్ని కలిపి దాన్ని పూడ్చుతాం కలపటానికి. ఈ రోజుల్లో కూడా మానవుని జీవితాల్లో దేవుడు ఏ ప్రణాళిక కొరకు మానవుణ్ణి రక్షించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి ఉన్నాడు. దేవుని ఆలయముగా ఉండాల్సిన మన జీవితాలు అవి దేవుని కొరకు కాకుండా పాడైపోయినాయి. అంటే దేవుని కొరకు బ్రతకగలిగినటువంటి జీవితాలు ఈరోజు భూమి మీద చాలా తక్కువగా కనపడుతున్నాయి. అయితే హెస్కేల్ ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దేశం అంటే ఏంటి అంటే మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం చదువుకున్న పుస్తకాలు ఒకటి ఉంటుంది. ఏమిటన్నమాట? దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై. మంచి మాట అది కదా. దేశం అంటే ఇప్పుడు అడవిని దేశం అంటారు, అరణ్యం మనుషులు ఎక్కడ ఉంటారో దాన్నే దేశం అంటారు. అయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రాంతం కాదు, దేశం అంటే రాజ్యం కాదు, దేశం అంటే
మనుషులు. అయితే ఇప్పుడు ఆ మనుషులను పదం పెట్టుకుని మనం చదివితే మనుషులు పాడవకుండానట్లుగాను పాడు చేయబడకుండానట్లుగాను ప్రాకారము దిట్టపరచటానికి, అంటే గోడ బలపరచబడాలి. దిట్టపరచబడడం అంటే గట్టిగా ఉండటానికి. తర్వాత బద్దలైంది అంటే గ్యాప్ వచ్చేసింది. బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని ఎంత విచారించినా కూడా ఒక్కడైనను కూడా కనబడట్లేదు. ఒక్కడైనా కూడా కనబడట్లేదంట దేవుడికి. ఎవరు? మనుషులతో పాడైపోతున్న సంబంధాన్ని మధ్యలో నిలిచి తిరిగి దేవునితో కట్టడానికి ఎవరైనా బలము కలిగిన ప్రార్థించేవారు ఎవరు ఉన్నారా అని దేవుడు ఎంత విచారించినా కూడా ఎవరు కూడా ఒక్కడైనా దొరకట్లేదు. ఎంత బాధాకరం చూడండి, ఎంత విచారకరమైన మాట చూడండి. నేనున్నాను అని మనం చెప్పగలం కదా, నేనున్నానయ్యా. ఇదిగో పాడైపోయిన ప్రాకారముల కట్టటకు నెహెమ్యా ఏ రీతిగా వేదన చెందాడు. పాడైపోయిన ప్రాకారం పట్ల యెరూషలేము కట్టబడుటకు ఎజ్రా ఏ రీతిగా తమ నడుములు కట్టుకున్నారు. ఆ దినాల పూర్వీకులు భక్తి కలిగిన వారు ఏ రీతిగా అయితే ఒక పట్టణ ప్రాకారము, యెరూషలేము యొక్క ప్రాకారం పాడైపోతూనే దాని పట్ల ఒక భద్రత, దాని పట్ల ఒక పట్టింపు కలిగి ఆలోచిస్తున్నారు. అయితే యెరూషలేము ప్రాకారం కన్నా మన జీవితాలు చాలా ఇంకా గొప్పవి. అయితే దేవుడు అంటున్న మాట మధ్యలో నిలుచడానికి. యేసు క్రీస్తు ఎందుకు మధ్యవర్తికి లోకానికి వచ్చినాడు అని అంటే, మానవుడి జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది, దేవునితో సంబంధం లేకుండా. ప్రభువైన యేసు క్రీస్తు వారు నరుడుగా ఈ లోకానికి వచ్చి తొలగిపోయిన మానవ జీవితాన్ని తిరిగి దేవుని వైపు నడిపించడానికి ఒక మార్గదర్శిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను మార్గమును, సత్యమును, జీవమును. ఆ మార్గము ఆయనే. దేవుని దగ్గరకు చేరాలంటే ఆయన స్పష్టంగా చెప్తాడు యోహాను సువార్తలో, ఇదిగో నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు, ఎవరు కూడా రాలేరు. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అని అంటే ఇప్పుడు ఏకైక మార్గం ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారు. అందుకని ఆయన మధ్యవర్తికి లోకానికి వచ్చి పరిశుద్ధ గ్రంథం అంటాడు, మనకు మాదిరి ఉంచి వెళ్ళాడంట. ఏం చేశాడు? మనకు కూడా ఆయన మాదిరి, ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాను. అంటే ఆయన నమ్ముకున్న వారికి ఇప్పుడు మనకి ఏమి మాదిరి అయ్యా అంటే, సంఘంలోని కుటుంబాలు లేదా లోకంలోనే ప్రజలు అనేక మంది దేవుని కొరకు ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించటం అది పోయి పతనం అయిపోయింది, బద్దలైపోయింది. ఇప్పుడు ఆ సందుల మధ్యలో నిలబడదగిన వారు ఎవరు లేరని దేవుడు అంటున్నాడు. అయితే మనం ఉండాలి, మనం నిలబడాలి, ప్రార్థించుట కొరకు, ప్రార్థన చేయుట కొరకు. దేశము అంటే ప్రజలు పాడైపోతున్నారు. ఈరోజు సంఘాలలో కూడా చాలామంది జీవితాలు పాడు చేయబడడానికి కారణం ఏంటి? ఒకటి, ఎందుకు పాడు చేయబడుతుంది? ప్రాకారం లేకపోతే పట్టణం అందుకని ఆ రోజుల్లో రాజులు తమ ప్రాంతం చుట్టూ ఏం చేసేవాళ్ళు? ప్రాకారం కట్టుకునేవారు. కొండ బురుజులు అంటారు. బురుజులు ఇప్పుడు ఉదయగిరి సైడు ఆ ప్రాంతాలకు వెళ్తే రాజుల కోటలు చూసినప్పుడు ఎత్తైన గోడలు మనకు కనపడతాయి. ఎందుకు? ఒక రక్షణ కొరకు. ఇప్పుడు దేవుడు మానవుడికి ఒక రక్షణ ఇచ్చిపోయినాడు. ఇక్కడ సిలువ రక్త ప్రోక్షణ కింద ఒక రక్షణ మనుషులందరికీ ఇచ్చినాడు. ఇది సర్వలోకానికి రక్షకుడు. అందుకని ఆయనకు ఒక మాట ఉంది, లోకరక్షకుడు ఆయన, సర్వలోకాధిపతి ఆయన రక్తము అందరి కొరకే. కానీ ఆ రక్తమును చేతబట్టుకొని ప్రజలకు దేవునికి మధ్యన నిలిచి ప్రార్థించేవారు ఒక్కరైనా లేరంట. అలా రీతిగా మనం కనపడాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దినాలు, అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి కాలాలు ఉంటాయని చూస్తే 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే విపరీతమైనటువంటి మాటలు మనం ఇక్కడ చదవగలుగుతాం. భయం గొలిపే మాటలు ఉంటాయి. అంత్య దినాల్లో మందిరాలు ఎలా ఉంటాయి అనేది. నరపుత్రుడు, యెరూషలేమునికి నీవు ఈ మాట ప్రకటించు, అంటే సంఘానికి నువ్వు ప్రకటించు, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. ఈరోజు సంఘాలు ఏమయ్యాయంట? పవిత్రంగా లేవు. సంఘం అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. దేవుడు అంటే అంత్య దినాల్లో దేవుని మందిరంగా ఉండాల్సిన మనుషులు, అంటే దేశం అంటే మనుషులు. అంత్య దినాల్లో రాబోయే దేవుని రాకడ దినాల్లో మనుషులందరూ ఎలా ఉంటారు
ఆయన పరిశుద్ధమును, నిష్కలంకమును, శ్రేష్టమైన పరిశుద్ధమైన వారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ అంత్య దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఈ అంత్య దినాల్లో ఎలా ఉన్నాయంటాయి? పవిత్రము కాని దేశమే, పవిత్రత లేదు. చాలామంది జీవితంలో పవిత్రత లేదు. డబ్బు ఉంది, ధనం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏముండదు? పవిత్రత లేదు. దేవుడు మొట్టమొదటిగా కోరుకునేది మానవుడి నుంచి ఏదన్నా ఉంది అని అంటే అది పవిత్రత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన ఉన్నతమైన నామం కలిగిన వాడు. ఆయనకు ఉన్నది ఏంటయ్యా ప్రత్యేకత అంటే పరిశుద్ధత. దేవుడు ఈరోజు సంఘాల్లో కోరుకుంటుంది ఏంటి అంటే పరిశుద్ధత. ఎట్లా వస్తుంది ఈ పరిశుద్ధత అంటే దేవుని వాక్యం వినుటను బట్టి, దాన్ని అనుసరించుటను బట్టి, దాన్ని అవలంబించుటను బట్టి, దాన్ని గైకొనుటను బట్టి మనందరి జీవితాల్లో పరిశుద్ధత అనేది వస్తుంది. అంత మాత్రమే కాదు, రెండవదిగా అంటాడు, ఉగ్రత దినమందు నీకు వర్షం అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈరోజు చాలామంది సంఘాలలో లేదు, కురవట్లే. ఎంతో బలంగా ప్రార్థన చేస్తున్నా, ఎంత బలము కలిగి ప్రార్థన చేస్తున్నా జీనులలో ఏం పంపబడట్లేదు, లేదు. ఏలియా కాలంలో వర్షం ఆగిపోయినట్లుగా ఈ అంత్య దినాల్లో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరింపబడాలి. దేవుని ఆత్మ కుమ్మరింపబడకపోవటానికి కారణం ఏంటి అంటే అపవిత్రత. వివిధ రకాలైనటువంటి విధానాలతో మనుషులు ఏం చేస్తున్నారంట ఈ రోజుల్లో? అందులో ప్రవక్తలు కుట్రలు చేస్తారంట. గర్జించుండు సింహం వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు, సొత్తును ద్రవ్యమును వారు పట్టుకొందురు. దాంట్లో చాలామంది వారు విధవరాలుగా చేర్చిన భర్త లేని వారుగా చేస్తున్నారు. భర్త లేని వారు అంటే ఎవరు? విధవరాలు. ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధమైన ఒక మాట ఉంటుంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు, కాపరులు చేస్తున్న పరిస్థితి ఏంటంట, చాలామంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు? కుట్రలు చేస్తున్నారంట. కుట్రలు చేసి ఏం చేస్తున్నారంట? ప్రజల యొక్క సొత్తును, ద్రవ్యమును వారు పట్టుకుంటారు. దశమ భాగాలని, ఇంకా శ్రేష్టమైన అర్పణలని, కింద ఇప్పుడు ఆరాధన ఛానల్ కానీ, ఫేస్బుక్లు, యూట్యూబ్లో కానీ కింద ఏమొస్తుంటుంది? బార్కోడ్ స్కాన్ చేయండి, భారభరితమైన పరిచర్యకు మీరు సహకరించండి అంటే చాలామంది ఎర్రోళ్ళు స్థానికంగా ఉండే సంఘానికి బెటర్ డబ్బులు ఖర్చు, ₹1 కూడా ఏం చేస్తారు? ఎక్కడికో పోయి, అది కూడా డబ్బు ఉండే సంఘాలకు వెళ్ళి, ఆ సంఘాలకు వెళ్ళి వేలు దగ్గర పెడతారు. ఒక ఆయన నేను ఎరుగుతాను, నేను స్టీఫన్ పాల్ గారికి నా ప్రతి నెలలో నా దశమ భాగం సగం ఆయనకి పంపిస్తాను, సగము నా మందిరంలో ఇస్తాను అంటాడు. పాపం ఈయన. చాలామంది స్టీఫన్ పాల్ మందిరం ఏమన్నా తక్కువ ఉన్నారో జనాలు? దేవుడు సమృద్ధికరంగా ఆశీర్వదించినాడు, వాళ్ళు దీవెనకరంగా ఉంచినాడు, ఇతరులకు పెట్టే స్థితిలో దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించినాడు. అయితే చాలామంది సేవకులు ఇక్కడ చూస్తున్నప్పుడు వారి యొక్క మనుషుల్ని ఏం చేస్తారంట? పట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో మనుషుల్ని రాబట్టుకోవటానికి ప్రవక్తలు వాక్యాలను వాక్యాన్ని వెదజల్లుతున్నారు. ఉన్నది ఉన్నట్లుగా నిక్కార్సైనటువంటి దేవుని వాక్యమును ప్రకటించేవారు కొదువైపోతున్నారంట. వారిని చాలామందిని విధవరాలుగా చేశారంటే, భర్త లేనివాడిగా అంటే దేవుడు లేనివాడిగా మందిరానికి వస్తున్నారు. ఎలా ఉన్నారంటే వీళ్ళంతా విధవరాలుగా, భర్త లేనివాడు, దేవుడు లేనితనమే విధవతనం. ప్రజలు చాలామంది దేవుని సన్నిధికి వెళ్తున్న మనందరం కూడా ఎలా ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? వాళ్ళు అంటారు 26వ వచనములో, దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితముల వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము ఎంచరు, పవిత్రతమేంటో అపవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పించరు. వీళ్ళు ఏం చేయరంట, బోధ చేయరంట సంఘాల బోధకులు. ఏది అపవిత్రం అంటే ఏంటి, ఏది పవిత్రమేంటి, ఏది సాధారణమైనది, ఏది ప్రతిష్ఠించబడినది అనేది జనులకు ఏం చేయరంట, బోధించరంట. ఈరోజు ఈ బోధించిందనుకో ఎవరు రారు సంఘానికి, వస్తారా? ఎవరు రారు. ఈ మధ్య గంటలు ప్రకాష్ గారు చనిపోయాడు కదా, రీసెంట్గా చనిపోయాడు ఆయనైతే నిక్కసిగా ఉన్నట్టుగా
కఠినంగా మాట్లాడగలదు. దేవుని వాక్యం మించి నేను ఎప్పుడు మాట్లాడను అంటాడు ఆయన. ఇదిగో నాకు ఒక లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ నేను దాటిపోలేను. నాకున్న లిమిట్స్ ఏంటంటే అది పరిశుద్ధ గ్రంథమే, బైబిల్ ఆధారం. ఆయనకు ముందు ఒక ఆయన చనిపోయాడు, ఎవరు? ప్రవీణ్ పగడాలు. వీళ్ళంతా కూడా ఇవి మాత్రమే చెప్పగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి సంఘాలు లేవు కాబట్టి. వాళ్ళకి సంఘాలు లేవు. యాక్చువల్లీ వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన సంఘం కానీ వాళ్ళ కాపురలో కాదు. వాళ్ళు ఎవాంజలిస్ట్గా అంటే స్వార్థికులుగా ఏదన్నా గెస్ట్గా పిలిస్తే ఆ మందిరానికి వెళ్ళి ఆ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సంఘం, ఒక ఇది లేదు. కానీ ఈ రోజుల్లో సంఘంలో చేరబడుతున్న ఒక అనేక మంది విశ్వాసులకి ప్రజలు దేవుని సేవకులు లేదా ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఏం నేర్పించట్లేదంట? ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదము తెలియజేయట్లేదు. అసలు నువ్వెవరివి? సాధారణ మనిషిలాగా నువ్వు జీవించకూడదు అని చెప్పగలగాలి. నువ్వెవరివి? యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు ప్రతిష్ఠించబడిన దానివి. యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు ప్రతిష్ఠించబడిన వాడివి. నువ్వు సాధారణమైన మనిషివి కాదు అని దైవ సేవకుడు ప్రజలకి చెప్పగలగాలి. నువ్వు వెళ్తున్న మందిరంలో, నా పిల్లలారా, నీ దైవ సేవకుడు ఏ రోజైనా ఈ మాట నీకు బోధించాడా? ఒక ఆమె నాకు చెప్తుంది, మీరు మందిరానికి రాకపోయినా పర్వాలేదండి, మీరు దశమ భాగం మాత్రం ఖచ్చితంగా మీరు దేవుని మందిరానికి పంపించాలని మా పాస్టర్ గారు చెప్తున్నాడని ఒక ఆమె చెప్పింది. నాకు ఎంత బాధాకరం. దేవుడు అట్లాంటివి స్వీకరిస్తాడా? కయ్యను హేబేలు అర్పణలు ఇద్దరు దేవుని దగ్గర తీసుకెళ్ళిన, ఇద్దరు అర్పించినా కూడా దానిని తృణీకరించినాడు దేవుడు అందులో ఒకదాన్ని. అసలు మందిరానికే రాకుండా, దేవుని ఆజ్ఞలే వినకుండా, దేవుని విధానం తెలియకుండా, సంఘ సహవాసం లేకుండా, రొట్టె విడిచిన అనుభవం లేకుండా, బోధ లేకుండా, ప్రార్థనతో సహవాసం లేకుండా మనం దేవుని కొరకు ఏమి చేసినా కూడా ప్రయోజనము లేదు. బిడ్డలారా, ఏ మందిరంలో నువ్వు వెళ్తున్నావో ఆ మందిరంలో నీ దైవ సేవకుడు నిన్ను ఒక మాట చెప్పాలని ఖచ్చితంగా. ఏంటో తెలుసా? నీవు లోకంలో ఉండే వ్యక్తి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. నువ్వు అసాధారణమైనటువంటి వాడివి. నీవు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి ఒక వ్యక్తివి. నీవు యేసుక్రీస్తు రక్తం చేత ప్రతిష్ఠించబడిన కుటుంబం మీరు అని ప్రతి దైవ సేవకుడు కుటుంబాలకి హెచ్చరిక చేయాలి. మోషే ఒకప్పుడు చేశాడు. ఏం చేశాడయ్యా మోషే? ఇదిగో ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరిని ఐగుప్తు నుంచి విడిపించబోతున్నాడు. కానీ ఆ విడిపించే విధానం ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఇన్ని దినాలు చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు లాస్ట్లో చూడబోయేది ఒక ఎత్తు. ఏంటయ్యా అదంటే, ఈ రాత్రి సంహారకుడు ఖచ్చితంగా ప్రయాణం చేసి వస్తాడు. ఆ సంహారకుడు ప్రతి ఇంటి మీద దాడి చేసి ఆ ఇంటిలో ఎవరికెవరికైతే జ్యేష్ఠ కుమారుడు ఏదైతే జ్యేష్ఠ బలం ఉంటుందో అది వాడిని చంపేస్తుంది. అమ్మా, అలా అయితే ఎలా? మనం ఏం చేయాలి దానికంటే? దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు కూడా ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ఒక గొర్రె పిల్లను వధించి ఏం చేయాలంట? ఒక ఏడాది పరిశుద్ధమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తమును తీసుకొని మన గుమ్మములకు లేదా మన ఇంటికి మనం ఏం చేయాలి? పూయాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఆ రాత్రికాల సమయంలో సంహారకుడు వచ్చినాడు. ఏ ఇంటికైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్త ప్రోక్షణ లేదో ఆ ఇంటిలో ఉన్న ప్రతి తొలిచూలు మగవాడు ప్రతి ఇంటిలో కూడా ఉదయం అయ్యాలకి ఏమయ్యాయంట? శవాల గుట్టలుగా లేచినాయంట. ఆ గొర్రె పిల్ల ఏంటో కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు లోక పాప కొరకు అనేకుల కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చిన గొర్రె పిల్ల. యోహాను బాప్తిస్మా యోహాను యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల రక్తమును కార్చిన ఆ రక్తాన్ని చేత మనం ప్రతిష్ఠించబడాలి. ఆ రక్తం చేత మనం కడగబడిన వాళ్ళు. ఎవరైతే ఆ కడగబడిన ఆ అనుభవంలో ఆ పరిశుద్ధతలో ఉండకపోతారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఒకరోజు కంపల్సరీగా వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదని అంటే మనం ఏం చేయాలి? కడగబడిన, కడిగింది ఎలా ఉంటుంది? కడగంది అన్నం తిన్న గిన్నె కడిగితే ఎట్లా ఉంటుంది, కడగకపోతే ఎట్లా ఉంటుంది? మనం తిన్న గిన్నె మళ్ళా పోయి మనం తినాలంటే ఆ గిన్నె ఫస్ట్ ఏం చేసుకుండాలి? కడిగి ఉండాలి. అలాగే తినలేము కదా, 3 పూటలు 2 రోజులు 1 సంవత్సరం అట్ట తినే కావద్దా? తినలేము. చూసాక అసహ్యంగా ఉంటుంది. మనం తిన్న గిన్నె మనకే అసహ్యం కలిగేస్తుంది. అంతే, కడగబడకపోతే ఒకరోజు యేసు ప్రభు రక్తం చేత కడగబడకపోతే క్రైస్తవులను పిలుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ఒక భారీ నష్టాన్ని చవి చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఒక క్రైస్తవుడా,
నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, మందిరంలో ఉన్న వ్యక్తివి నీవు. యేసు ప్రభు యొక్క నామములో బాప్తిసం పొందుకున్న వ్యక్తివి నీవు. ఒక అసాధారణమైన ఒక వ్యక్తివి నీవు. లోక సంబంధమైన పాపం, లోక సంబంధమైనటువంటి జీవితం నీలో ఉండకూడదు. నువ్వు సాధారణ మనిషివి, అసాధారణమైన వాడివి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడివి. దావీదు చిన్నవాడే, కానీ ప్రతిష్ఠించబడానికి ఏమయ్యాడు? అసాధారణమైన వాడుగా కనపడ్డాడు. ఆ మాటలే ప్రత్యేకత. ఈడంత అంటాడు. అంతటోని సౌలు చూసి ఏమయ్యాడు? గడగడ వనికి గొడారాలో పోయి కూర్చొని ఉన్నాడు, డేరా లోపల కూర్చొని ఉన్నాడు. అయితే బాలుడు, చిన్నవాడు, అసలు ఈడెంత, ఈడు బ్రతికెంత అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క అభిషేకం తన మీద ఉంది. ఈరోజు దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉందా? అలా అయితే నీ పరిస్థితి, జీవితం ఎలా ఉంది? నువ్వు సాధారణమైన వాడు అని నువ్వు ఏ మందిరంలో వెళ్తుంటే నీ గురించి ఏ పట్టింపు లేకుండా తమ ఏదో చెప్పవలసిన మాటలు, ఏదంట ద్రవ్యం కొరకు బోధించే బోధలో సంఘంలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఈరోజు డబ్బు కొరకు బోధించే సంఘాల్లో నుంచి నువ్వు బయటకు రావాలి. ఆశీర్వాదములు మాత్రమే ప్రకటించే సంఘంలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఆశీర్వాదాల గురించి చెప్పేది ఒక్కరే సాతాను. ఇదిగో నాకు మొక్కు, ఇవన్నీ మీకు ఇస్తానంటాడు. ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు, నాకు మొక్కితే నీకు ఈ రొట్టెని, ఈ రాయిని కూడా ద్రాక్ష రొట్టెగా మార్చుకోద్ది అంటాడు. వాడు భూ సంబంధమైన మాత్రమే చెప్తాడు. భూ సంబంధమైన తలంపులు కలిగిన ప్రతి వ్యక్తి ఎప్పటికీ క్రైస్తవుడు కాలేడు. క్రైస్తవుడైన ప్రతి ఒక్క వ్యక్తి భూ సంబంధమైన వాటి మీద విజయం పొందుకొని ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మళ్ళీ రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నట్టుకు జనులకు వారు నేర్పించరు. ఇది చేస్తే మంచిది, ఇది చేయకపోతే ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే తప్పు, ఇలా చేయకపోవటం తప్పు, ఇలా చేస్తే తప్పు అని బోధించే విధానము జనాలకు ఏం చేయాలంటే వీళ్ళు నేర్పించరంట. నేర్పించేద్దామని చెప్పి కూర్చున్నాం అనుకోండి, సంఘాలు ఖాళీగా అయిపోతాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఖాళీ అయిపోతాయి. ఈ రోజుల్లో కావాల్సింది అకౌంట్ నిండా డబ్బులు, ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా సొమ్ము, ఊరంతా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎన్ని కావాలని దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ నీవు దేవుడిలో ఎంత ఆశీర్వదించబడిన వాడవి ఉన్నావు అనేది నీ విషయం గుర్తెరగాలి. అందుకని అంటున్నాడు, నేను విధించిన విశ్రాంతి దినములను వారు ఆచరించరు, వారి మధ్య నేను దూషించబడుతున్నాను. నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కూడా వీళ్ళు ఏం చేయరంట? ఆచరించరంట. అంత మాత్రమే కాదు, విశ్రాంతి దినమున మందిరములో ఉండాల్సిన వాళ్ళు వీధులలో తిరగటం, వారు సొంత పనుల్లో తిరగటం, వారి సొంత కార్యాల్లో తిరగటం, దీన్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. దేవుడు నియమించిన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా ఆయన మందిరంలో మనం గడపాలి. అందుకని ఇవన్నీ చూస్తున్నాం. అంత్య దినాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ దినాలు మనం చూస్తున్నాం. నోవాహు దినాల్లో జరిగినట్లే మనిషి కుమారి దినాల్లో కూడా జరుగుతుంది. నోవాహు దినాలు ఏం జరిగింది? జనులు విచ్చలవిడి పాపానికి లోనైపోయినారు, శరీరం కోరికలకి లోనైపోయి. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసిన శరీరం వాంఛలు, వివాహమైన వారు పరాయి వ్యక్తితో సత్సంబంధాలు, అక్రమ సంబంధాలు, ప్రియునితో కలిపి భర్తను హతమార్చినటువంటి స్త్రీ అని, పరాయి స్త్రీతో మోజులబడి భార్యను కడతీర్చిన భర్తని, స్కూల్కి వెళ్ళిన చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు బాల్య వివాహంలో జరుగుతుంది. ఏదంటే కాలేజీకి వెళ్ళిన ప్రేమలో, ఈ ప్రేమలో వ్యామోహాలు, నేను ప్రేమించిన నా అబ్బాయినని చెప్పి చెప్పుకుంటూ చండాలమైన పనులు, పార్కుల చుట్టూ, క్లబ్బుల చుట్టూ, సినిమాల చుట్టూ, చాటింగులు, ఏవేవో మెసేజ్లు, రహస్యమైనటువంటి పాప కలిగిన జీవితాలు ఈ రోజులు మనం చూస్తూ ఉన్నాం. దేశం ఏమైపోయింది? జనులు ఏమైపోయారు? పాడైపోయి ఉన్నారు. పాడైపోయిన దాన్ని ఏమాత్రం కూడా వీళ్ళు నేర్పించరట. ఇది పాడు, ఇది మంచిని, ఎదుగో ఇది శ్రేష్టమైనది, ఇదే జ్ఞానమైనది, ఇది దరిద్రమైనది, ఇది నీచమైనదని జనులకు బోధించాల్సిన వాక్య బోధకులు ఈరోజు వాటిని బోధించట్లేదు. కారణం, ప్రజలు కావాలి, కేవలం ప్రజలు నింపుకోవాలి. మందిరంలో ప్రజలు నింపుకోవటానికి బోధించే బోధ కాదు ఈ రోజుల్లో కావాల్సింది. పరలోక రాజ్యానికి మనుషులు పంపించే బోధ ఈరోజు మనుషులకి బోధించాలి. మన కేవలం మందిరంలోనికే జనాలు రావాలని అంటే ఆ ప్రత్యేకమైన బోధకు దానికి చాలా ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి కదా, బైబిల్ కాలేజీలు ఉన్నాయి. మనం ఎట్లా వాక్చాతుర్యంతో మాట్లాడాలి, ఒక వ్యక్తికి ఎట్లా సువార్త చెప్పాలి, ఒక వ్యక్తిని ఎట్లా యేసుప్రభు తిరపాలి, యేసుప్రభు దగ్గర ఎలా నడిపించాలి. మంచిదే, సంఘం దాకా నడిపించడం గొప్పతనమే. కానీ సంఘంలోని ఎక్కడే పంపించాలి? ఆయన రాజ్యంలోనికి మనం పంపించాలి. అది శ్రేష్టత.
అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మందిరంలో పిలువబడే వాళ్ళు అనేక మంది, ఏర్పరచబడి కొద్దిమంది. ఇది ఆదివారం చాలామంది పిల్లలు వస్తారు, చాలామంది వస్తారు. కానీ మంగళవారం సంఘ ప్రార్థనకి, గురువారం గృహ కొడుకులకి, ఇంకా శుక్రవారం ఉపవాస ప్రార్థనల కంటే దానికి ఎవరు వస్తారు? అందరు రాలేరు. ఎవరు? ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావు లేదా జాగ్రత్తగా చూసుకో. దేవుని విషయాలలో నీవు దేవునితో సహవాసంలో నువ్వు ఉన్నావా లేదా? తొలగిపోయి ఉన్నావా? తొలగిపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావని విషయం గుర్తుపెట్టుకో. తొలగిపోవుట చాలా డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. నెహెమ్యా కాలంలో, నోవాహు కాలంలో జరిగింది ఇదే. లోతు కాలంలో జరిగింది ఇవే. యేసు ప్రభు దిన రాకడ సమీపిస్తుంది. ఇంకా డబ్బు, ఇంకా ధనం, ఇంకా వ్యామోహం దేని మీద? ఇదిగో యేసు ప్రభు ఈ రాత్రి వస్తే నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు రేపు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంకా ఎన్ని దినాలు నీ జీవితంలో నువ్వు యేసు ప్రభు యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసి జీవిస్తుంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచుకుని ఉండాలి. ఆయన వారి మధ్య నేను దూషించబడుతున్నాను. పరిశుద్ధ దినాన్ని వ్యాపార దినముగా మనం మార్చుకోకూడదు కదా. యేసు ప్రభు మందిరంలోకి వెళ్ళి ఏమన్నాడు? నా మందిరాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చారు. ఏది? డబ్బులు దండుకునేటట్లుగా. ఆదివారం వచ్చి జనాలు ఎంతమంది వస్తే కానుక పెట్టి ఏమైపోతుంది? నిండుద్ది. అంటే అది వ్యాపారపు ఇల్లు కాదు, ఇది నా మందిరము పరిశుద్ధం. పరలోకానికి గవిని ఇదే. పరలోకానికి గవిని ఏదన్నా ఉందంటే అది సంఘం. ఈరోజు ఆ సంఘం పరలోకంలోంచి దేవుని యొక్క సన్నిధి ఎలా ఉందంటే, బేతేలు నిచ్చెన వేయబడిన నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారంట. ఆకాశ పరలోకం నుంచి కిందకు ఎక్కుతున్నారు. మందిరం ఏందయ్యా అంటే నిన్ను పరలోకం నుంచి నిన్ను చేర్చేది, పరలోకానికి చేర్చే గవిని ఏదన్నా ఉంది అంటే అది దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరం అని, అది పరలోకానికి గవిని. ఈరోజు ఆ పరలోకపు గవిని, ఆ పరలోకపు మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చుకునేస్తున్నారు. చాలా మనుషుల్ని రంజింపజేసే ఆరాధనలు, మనుషుల్ని ఉజ్జీవింపజేసే బోధనలు వచ్చాయి ఈ రోజుల్లో. అందుకని దీన్ని సందేహపడాల్సిన విషయం లేదు. కొత్త నిబంధనలోకి వస్తే అంటాడు, ఇదిగో కల్పనా ఖాతాల వైపు తిరిగే కాలం ఒకటి వచ్చును. జనులు దురద చెవులు కలిగిన వారు అయ్యుండి ఏం చేస్తారంట? తమకు అనుకూలమైన బోధకులను వారే ఎన్నుకుంటారంట. అంటే ఏ చర్చికి పోవాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఏ చర్చికి పోతే మంచిది, యూట్యూబ్లో ఎవరు వాక్యం చూస్తే మంచిది, ఇంకా అన్నీ చూడరు. నికార్సుగా చెప్పేవాడు, ముఖం మీద కొట్టినాడు చెప్పేవాడు వాడి చూడరు, వాడికి ఫాలోయింగ్ ఉండదు. వాడికి ఎంతమంది ఉంటారు సబ్స్క్రైబర్లు? మొన్న అయితే గంటలు ప్రకాశ్ గారు చనిపోతే ఆయన చూపించి చెప్తున్నారు, పట్టుమని ఇంతమంది కూడా లేరు ఆయనకి ఫాలోవర్స్ అని. ఉన్నట్లుగా చెప్పే వాళ్ళకి ఫాలోవర్స్ లేరు. కలిపి జరిపిడి బోధల దగ్గర జనాలు ఏమన్నారు? విరివిరిగా ఉంటున్నారంట. అందుకని అలాంటి వారందరి మధ్యన మనం ఏం చేయాలంటే, ప్రజల మధ్యన దేవుని కొరకు, ప్రజలకి దేవునికి మధ్యలో మనం నిలబడి ప్రార్థన చేసేవారుగా మనం కనపడాలి. దేవుడైతే అంటున్నాడు, ఇదిగో నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. ఈరోజు మన సంఘంలో కూడా దేవుడు విచారిస్తే కనపడకపోతే మన పరిస్థితి ఏంటి? ఆదివారం ఒక మంచి ప్రార్థన పరుడుగా, ఆదివారం ఒక మంచి భక్తుడిగా, ఆదివారం ఒక మంచి క్రైస్తవుడిగా మనం పరిగణించబడి ప్రజల కొరకు, సంఘక్షేమం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించడానికి మనం సమకూర్చబడినప్పుడు, దేవుడు విచారించినప్పుడు మనకు కనపడకపోతే అది సాధ్యమైన మన భక్తి. అంత మాత్రం కీర్తనలు 106:23 కూడా చూస్తే ఒక మాట అంటాడు. కీర్తనలు 106:23 వచ్చింది. 106:23 వచ్చింది. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడినాము. మోషే నిలబడ్డాడంట. ఆ కాలంలో చూసినప్పుడు, ఇశ్రాయేల్ కాలంలో చూసినప్పుడు, ఇందాక మనం ఎజ్కేల్ కాలంలో చూస్తే ఏముంది? నేను ఎంత విచారించిన ఒక్కడు కూడా నాకు ప్రజల మధ్య నిలబడి, ప్రజలు రక్షణ కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజలు నా కొరకు కట్టబడినట్లు, నిలబడినట్లు ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడు కూడా నాకు కనపడలేదు. కానీ ఇశ్రాయేల్ కాలంలో మోషే ఏం చేశాడంట? ప్రజలను ఆయన నశింపజేసేదనని అన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? అయితే వారు నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఎవరంటయ్యా? ఇప్పుడు చదువు ఆ మాట. ఆయన ఏర్పరచుకొనిన
మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిలబడతారంట ఈ ప్రార్థనకి? దేవుని చేత ఏర్పరచబడిన మోషే. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎప్పుడు కూడా కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటారంటుంది వాక్యం. ఆయన ఎందుకు నమ్మిక ఉంచేవారు నిత్యము నిలిచి కొండవలే, సీయోను కొండవలే ఉంటారు. ఈరోజు దేవుని మందిరంలో గడ్డి పూసలాగా కాదు ఉండాల్సింది. మనం ఎలా ఉండాలంట? ఒక పర్వతంలాగా. అందుకని జయించు వారిని, నా మందిరం లేని వారిని ఒక స్తంభముగా చేస్తాం. జకర్యా గ్రంథంలో మనం చూసినప్పుడు అయ్యే కనపడతాయి. ఇదిగో నమ్మకంగా ఉండు, ఒకరోజు నీ నమ్మకాన్ని బట్టి నా మందిరంలో నిన్ను నేను అధికారినిగా నియమిస్తాను. ఈరోజు మందిరంలో మనకు అధికారాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాము? ఒక ఆయన బయటికి వెళ్ళిపోయి సపరేట్ మందిరం పెట్టుకుంటాడు. ఆడ బెత్తెల్ ఇంచుమించు ఒకప్పుడు 10,000 మంది దాకా విశ్వాసులు వచ్చేవాళ్ళంట. ఆ అసిస్టెంట్ పాస్టర్ని తక్కువ చేసి చూపించిన వాళ్ళకల్లా ఆయన ఏం చేశాడు? నేను ఈయన దగ్గర ఉండి నలిగిపోవడం ఎందుకు, నాకు అవమానం ఇది అని ఆయన బయటికి వెళ్ళిపోయి ఇంకొక చర్చి పెడితే అక్కడి నుంచి 5,000 మందిని తీసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలా ద్వారానే మార్చబడింది. మనుషుల దగ్గర మనం ఏమాలనుకుంటున్నాం? గనులుగా ఎంచబడం, మధ్యవర్తులుగా నిలబడ్డాం. కానీ మధ్యవర్తిగా నిలబడి ప్రజల రక్షణ కొరకు మనం కన్నీళ్లు కార్చి మన మోకాళ్ళు అరిగేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాలు ఖచ్చితంగా మనకు ఉండాలి. అవి లేకుండా మనకి ఘోరమైన అవమానం జరుగుతుంది. ఈ మందిరంలో ఇంకొక మనం సపరేట్గా మందిరం పెట్టుకున్నామంటే తప్పు. ఈ అనుభవాలు గుండా మనం సాగాలి. అందుకని ఆయన అంటున్నాడు, మోషే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడ్డాడట. ప్రభా, ఇశ్రాయేలుని నశింపజేయకయ్యా. నువ్వు ఎందుకు పిలిచావు మరి ఐగుప్తులోంచి వాళ్ళు బయటికి? నశింపజేయటానికి కాదు కదా. అబ్రహాముకు వాగ్దానం చేశావు. ఏం చేసావు? స్వాస్థ్యముగా నీకు ఇస్తానని చెప్పినావు కానాన్ని. మరి ఆ మాట మర్చిపోయి వీళ్ళందరినీ చంపేస్తే రేపు జనాలు ఏమనుకుంటారయ్యా? చర్చికి పోయి వాళ్ళు పాడైపోయారు, చర్చికి వెళ్ళి వాళ్ళు నాశనం అయిపోయారు, చర్చికి వెళ్ళి వాళ్ళు దివాళ్ళు ఎత్తారని చెప్తే ఎవరికయ్యా మాట అవమానం? అది నీకే కదా. కనుక ఇదిగో నా ముఖం చూడయ్యా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ఆ రీతిగా మోషే వలె ప్రజలకు, సంఘంలోని కుటుంబాలకును దేవునికి మధ్యలో మనం నిలబడి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవా, నీ కోపం కుటుంబాల మీద చూపించుకయ్యా. కుడియనములకు తెలియని ప్రజలు, నీ బిడ్డలు మీరు రక్షించండి. నీ బిడ్డలు నీ యొక్క రక్షణ మార్గాన్ని గుర్తెరిగినట్లుగా, ఆ రక్షణ వారు ఎరుగునట్లుగా వాళ్ళ జీవితాలు మీరు కార్యం జరిగించండి అని మనం ప్రార్థన చేసి ఇంకొక చిన్న మాట చూసుకొని మనం ప్రార్థన చేయగలుగుతాం. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఓ క్రైస్తవుడా, ఈ లైవ్లో వాక్యం ఇట్టిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్న బైబిల్ చదవటానికి బాగుందేమో, కానీ చదువు దగ్గర ఆగిపోకు. ఈ ప్రవచన గ్రంథం చదువువాడు ఏం చేయాలంటే గైకొనేవాళ్ళు ఉండాలి. ఈ ప్రవచన గ్రంథం చదువువాడు ధన్యుడు, దాన్ని గైకొనేవాడు ఇంకా ధన్యుడు. నీ దినము నీ కుటుంబ ప్రార్థనలు అయితేనేమి, నీ వ్యక్తిగత ప్రార్థనలు అయితేనేమి, నువ్వు ఎప్పుడైతే నువ్వు బైబిల్లో దేవుని మాటలు చదువుతున్నప్పుడల్లా ఆ చదివిన ప్రతి మాట ప్రకారం జీవిస్తాను, నడుస్తానని ఒక బలమైన తీర్మానం నువ్వు చేసుకుందుగాక. నువ్వు ఆ దీనితగా చేసుకుని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు త్వరగా రానయ్యున్నాడు. ఈ మాటలు వింటున్నాను కూడా జ్ఞాపకం చేసుకో. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడిస్తున్న మాట ఒకటి, దేవుడు త్వరగా రానయ్యున్నాడు. ఈ ప్రవచన వాక్యంలో వినుచున్న నీవు, చదువుతున్న నీవు గైకొనేవాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు గైకొంటావో దేవుడు నేను సిగ్గుపరచని ఒకరోజు ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన రాజ్యంలో ఉంటావు, ఆయన మహిమలో ఉంటావు. దేవుడు నేను ఈ లోకంలో ఒక మహిమకరమైన పాత్రగా నా ప్రభు మన సంఘాన్ని కూడా నిలబెట్టును గాక. దేవుడి వాక్యం ఆస్వాదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.